అంత కష్టం మనకి పెడుతున్నాడు అంటే ఇన్ని అడుగుల ఎత్తున్నటువంటి గణాధిపతి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఉన్నాను కదరా, కాస్త తట్టుకోరా, ఎందుకంత గొడవ, ఊరికే వాడికి వీడికి చెబుతావు, నాకు తెలియదు ఏమిటి ఇదంతా అని భగవంతుడికే చెప్పాలి. మన కష్టాన్ని ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పినా పైన ఏదో సానుభూతి చూపించినట్టు చూపిస్తారు, బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఆ చెప్పేది ఏదో పూజామందిరంలోకి వెళ్ళి దేవుడికి చెబితే హాయిగా ఆయన విని ఏదో పరీక్ష తట్టుకో, సీతాదేవికి రాలేదా, శ్రీకృష్ణుడికి రాలేదా, ఎవరికి రాలేదండి, ధర్మరాజుకి రాలేదా, అంతకంటే గొప్పవాళ్ళమా? అంచేత ఈ క్షీరసాగర మథనం అంతా మన మనస్సులో జరిగే ఆలోచనల మథనం. విషం రావడం అంటే మోక్షం రాబోయే ముందు, అమృతానందం పొందబోయే ముందు భగవంతుడు పెట్టే చిట్ట చివరి పరీక్షే విషం. విషాన్ని శివుడు సేవించాడు అంటే అర్థం శివుణ్ణి నమ్ముకుంటే విషప్రాయమైన జీవితం కూడా అమృతంగా మారుతుంది. అదే సందేశం.